అధినేత జయప్రకాష్ నారాయణ్ మహా టీవీ స్టూడియోలో ఉన్నారు. జేపీ గారితో మాట్లాడాలనుకునే వారు స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని జేపీ గారితో పంచుకోవచ్చు. ఇప్పుడు విజయవాడ నుంచి జీవన్ రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జీవన్ రాజు గారు నమస్కారం, మాట్లాడండి. మేడం, జేపీ గారితో మాట్లాడండి. జేపీ గారు మీకు పాదాభంగం సార్. అయ్యో, మీరు అంత పాదాలు ఎవరికి, మీరు తల్లిదండ్రులకి గురువు తప్ప ఇంకెవరికి పాదాభంగం వద్దు. చెప్పండి సార్. కాదు సార్, మీరన్నా పెట్టినా తప్పులే సార్. మీకు ఉన్న రాష్ట్రంలో ఉన్న అభిమానులు నేను ఒకటి సార్. చెప్పండి, ప్రశ్న అడగండి సార్. నేను మా ఊర్లో 5 రోజులు చెప్పాను సార్, మంచి పార్టీ ఓటేయమంటే వాళ్ళు గత ప్రభుత్వాన్ని కంపేర్ చేసి ఊర్లో వస్తున్నారు. కానీ మంచి గవర్నమెంట్ మంచి వర్గం ఎన్నుకోవడానికి ఎవరు ఇంకా చూపించలేదు సార్. జీవన్ నిరాశపడక్కర్లా. ప్రపంచంలో ఏ దేశంలోనైనా కూడా టెక్నాలజీని మనం క్షణాల్లో ఓ దేశం నుంచి ఇంకో దేశాన్ని పంపించవచ్చు, కానీ సంస్థాగతమైన మార్పులు కానీ రాజకీయంలో మౌలికంగా ఆలోచనలో మార్పు కానీ ఒక్కరోజు రాదు, కాలక్రమేణా వస్తుంది. దానికి మనకు కొంత ఓర్పు కావాలి. ఇవాళ జరుగుతున్న రాజకీయం ఏంటంటే, నాకు నచ్చనటువంటి పార్టీకి, నేను ద్వేషించే పార్టీకి ఓటు వేయకుండా వాళ్ళు ఓడిపోవాలి కాబట్టి అంతకంటే కొంచెం తక్కువ అధ్వానంగా ఉన్న మరో చెత్త పార్టీ కోటేద్దాం తప్ప మంచి పార్టీ కోటేస్తే పొరపాటున నేను మరీ ద్వేషించే వాళ్ళు గెలుస్తారేమో అన్న భయం. అంటే ఇది ఎంతసేపటికి ఫస్ట్ వర్స్ట్ కి సెకండ్ వర్స్ట్ కి మధ్య పోరాటం తప్ప బెస్ట్ కాదు. దాని నుంచి ఇది కాదు పద్ధతి. ఈ ఫస్ట్ వర్స్ట్ సెకండ్ వర్స్ట్ లో ఎవరు వచ్చినా కూడా ఇవాళ సెకండ్ వర్స్ట్ అన్నట్టు రేపు ఫస్ట్ వర్స్ట్ అవుతాడు. కాబట్టి అది కాకుండా మన భవిష్యత్తును బాగు చేయడం కోసం రాజకీయాన్ని మార్చాలని చెప్పిన స్పృహ క్రమక్రమంగా వస్తున్నది. అది వచ్చేదాకా మనకి ఇబ్బంది తప్పదు. అంటే మీరు ఆందోళన పడక్కర్లే. ఖచ్చితంగా ఈ దేశం మారుతుంది. ఈ దేశం మారే పరిస్థితి లేకపోయినట్టయితే నేను ఇక్కడ కూర్చోను. ఈవేళ ఓట్లు ఎన్ని వచ్చినా రాకుండా ఎందుకని పట్టించుకుంటున్నారు లోక్సత్తా చెప్పిన మాట, ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయలేం మనం. ఎందుకంటే దిస్ ద వాయిస్ ఆఫ్ ట్రూత్. ఈ దేశాన్ని మార్చాలి అని చెప్పంటే, నిజాయితీగా వాస్తవాలు మాట్లాడుకోవాలంటే, తర్కబద్ధంగా దేశానికి మార్గాన్ని చూపెట్టాలని చెప్పంటే లోక్సత్తా చెప్తున్నది దాన్ని పరిశీలించాలి. అది లోక్సత్తా చెప్తుంది కాబట్టి కాదు, అది వాస్తవం కాబట్టి. అది ఉన్నంతకాలం ఈ దేశాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. మధ్యలో చాలా ప్రయత్నాలు జరుగుతాయి, కానీ ఖచ్చితంగా దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం. రైట్, జీవన్ రాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. వరంగల్ నుంచి దివ్య ఫోన్ లైన్ లో ఉన్నారు. దివ్య గారు నమస్కారం, మాట్లాడండి. హలో హలో, చెప్పండమ్మా. హలో, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం, చెప్పండమ్మా. సో మై నేమ్ ఇస్ దివ్య సార్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ వరంగల్. చెప్పండి. సో ఐఎమ్ రియల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, రియల్లీ. అసలు మీ అంత డైనమిక్ లీడర్ ఈ స్టేట్ కి అవసరం అనుకుంటున్నా సార్. అమ్మ, వ్యక్తుల మీద మీరు అంతగా గౌరవం పెంచుకోకూడదు. మనం కొంచెం ఆలోచన మీద గౌరవం పెంచుకుని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఈ దేశంలో ఉన్న సమస్య ఏంటంటే, ప్రధానికి ఎవరో ఒకళ్ళు గొప్ప హీరో అనుకుని వాళ్ళ మీద మన ఆశయాన్ని పెట్టేసుకుని ఆ హీరో గొప్ప సూపర్ హీరో లాగా సినిమాలలాగా ముష్టి యుద్ధంతో దేశాన్ని మార్చట్లేదని చెప్పి నిరాశపడిపోతాం. మనం కలెక్టివ్ గా చేయగలం తప్ప ఏ గొప్ప మనిషి చేయలేడు. మహాత్మా గాంధీ కూడా సొంతంగా చేయలేడు. ఒక మార్గాన్ని చూపెట్టగలరు, ఒక ఆదర్శానికి నిలబడి బతకగలరు. మనం ఆ మార్గాన్ని నడవాలి, కలిసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఓకే సార్. సార్, మీరు ఇప్పుడు సమైక్యానికి సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఏంటన్నా? అమ్మా, ఈ దేశంలో మన బిడ్డల భవిష్యత్తును సపోర్ట్ చేస్తానమ్మా నేను. దానికి సమైక్యం ద్వారానూ సాధించవచ్చు, విడిపోవటం ద్వారా సాధించవచ్చు. సామరస్యంగా అందరికీ ఆమోదయోగ్యమైన మార్గాలతో, ఈ అవినీతిని అంతమొందించే మార్గాలతో, అధికారం జనచేతుకొచ్చే మార్గాలతో మనం ముందుకు వెళ్ళాలి తప్ప దీనికి సమైక్యమా లేకపోతే ప్రత్యేక రాష్ట్రమా దానివల్ల ఏ తేడా పెద్దగా రాదు. ఏదొచ్చినా కూడా మనకు అభ్యంతరం లేదు. కానీ ఎలా సాధిస్తామన్నది ముఖ్యం. ఏ పద్ధతి ద్వారా సాధిస్తాము, ఏ రకంగా అందరినీ కూర్చోబెడతాము. దీనిలో ఒకళ్ళు గెలుపు ఒకళ్ళు ఓటమి ఉండటానికి వెళ్ళదు. ప్రజాస్వామ్య సమాజంలో, ఇంత సంక్లిష్టమైన సమాజంలో విన్నర్స్ లోస్తుండడానికి వెళ్ళదు. అందరికీ సమానంగా అసంతృప్తి కలుగుతుంది, కలగాలి. అది తప్ప వేరే మార్గం లేదు. కరవమంటే కప్ప కప్పం, ఉండమంటే పాము కప్పం. అలాంటప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఇది మనమే తలకమని అందరికీ తెలుసు. అన్న తమ్ముడు ఒకే దానికోసం చెప్పిన పోటాడుకుంటుంటే ఇద్దరు ఏదో ఒకరు చెందాలి, లేదా ఇద్దరు తలకాస్త పంచుకోవాలి. లేకపోతే విరిగిపోతుంది, రెండు కూడా ముక్కలైపోతుంది, ఇద్దరికి పనికి రాకుండా పోతుంది. దీనికి పెద్ద గొప్పతనం అక్కర్లేదు. చిన్నపిల్లలకి పాఠం రోజు చెప్తాం, అది పెద్దవాళ్ళకి తెలియకుండా పోయింది. పెద్దలు అవుతారు. అంచేత ఇది ఇంగిత జ్ఞానం ఏమాత్రం ఉన్నా కూడా అర్థమైనటువంటిది. దానికి పరిష్కారాలు 2 రకాలుగా కూడా ఉన్నాయి. అది అసాధ్యమేం కాదు. కానీ దానికి ప్రజాస్వామ్యంలో సరైన భాష వాడడం, పరస్పరం గౌరవించుకోవటం, ఒకళ్ళ ఘోష ఇంకొకళ్ళ వింటాం, ఆ వాదనల మధ్య పరిష్కారాన్ని అన్వేషించడం, ప్రపంచంలోనూ దేశంలోనూ గతంలోనూ ఇప్పుడు ఉన్నటువంటి భావాన్ని మార్గాన్ని చూడడం, దాన్ని మనం ఏ మేరకు అన్వయించుకోవచ్చు చూసుకోవటం, అవి ఆలోచించి రాజ్యాంగబద్ధమైన పద్ధతులు వెళ్ళాలి తప్ప మనం హింసాత్మక పద్ధతుల్లో కానీ లేకపోతే ద్వేషాన్ని పెంచే రీతిలో కానీ ఉన్నట్టయితే దానికి మాత్రం దేశం నమ్మకూడదు. దాని నుంచి పరిష్కారాలు రావు. రైట్ అండి. అనంత్ సాగర్ ఫ్రమ్ విజయవాడ ఫోన్ లైన్ లో ఉన్నారు. అనంత్ సాగర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే. చెప్పండి అనంత్ గారు. జేపీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. చెప్పండి. పర్టికులర్లీ ఫర్ యువర్ పాలసీస్ సార్.
పాలసీస్ ఫాలో చెప్పండి. మీరు 2009 ఎలక్షన్స్ లో మీరు ఫాలో అయిన పాలసీస్ కానీ ఇంకా మీరు మద్యం టెంపుల్ గురించి మీరు స్ట్రైక్ చేశారు కదా సార్, యూఆర్ ద ఓన్లీ పార్టీ మీరు స్ట్రైక్ చేసిన అది మద్యం టెంపుల్ గురించి మీరు వ్యతిరేకించిన పార్టీ మీరు ఒకటే సార్. చెప్పండి. మీరు ఇంకా ఏమన్నా ట్రై చేస్తున్నారా సార్ మద్యం నిషేధానికి కానీ? మీ పాలసీ ఏంటి సార్ మద్య నిషేధం గురించి? మంచి ప్రశ్న అనంత. ఇప్పుడు మద్య నిషేధం గురించి కొంతమంది అంటున్నారు. ఇవాళ కూడా కొంత పార్టీలో చర్చ జరిగింది. నేను నిజాయితీగా ప్రజలకు పెడుతున్నాను, దీనిలో పెద్ద రహస్యం దాచవలసిన అవసరం లేదు. ఇది నైతికమైన విషయం కాదు. మద్యం వల్ల నిరుపేద కుటుంబాలు పూర్తిగా నాశనం అయిపోతున్నాయి. వాళ్ళకి ఆహారానికి కూడా డబ్బులు సరిపోక ఆ డబ్బంతా మద్యానికి పెట్టి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. పిల్లలు చదువు లేకుండా పోతుంది. బిడ్డలు తల్లిదండ్రులు బతుకున్నప్పుడు అనాథలైపోతున్నారు. చాలా మంది చిన్నతనంలోనే చనిపోతున్నారు. భార్యలు వితంతులు అవుతున్నారు. ఆడవాళ్ల మీద భయంకరమైన హింస ఉన్నది. ఈ బేదరికం నుంచి బయటపడడానికి ఈ మద్యం నుంచి విముక్తులు చేయకుండా మద్యం మత్తులో వెళ్ళిన ముంచడం ఉద్యమంగా ప్రభుత్వాలు చేస్తున్నాయని చెప్పన్నది లక్ష్యం తప్ప, ఇదేదో మద్యాన్ని కొంచెం ఇప్పుడు ఆరోగ్య కారణంగానో లేకపోతే చిన్న కొద్దిపాటి అలవాటు కారణంగానో నిద్రపడుతుందని చెప్పను చాలా పరిమితంగా ఆ విజ్ఞత గలవాళ్లు భరించగలవాళ్ళు తీసుకున్నారనుకోండి, వాళ్ళేదో పాపులో తీసుకునే వాళ్ళంతా కూడా నేను తీసుకోను కాబట్టి నేను పుణ్యాత్మని చెప్పిన భాష మనం వాటల్లా. అది వ్యక్తికి ఉన్న అలవాట్లు స్వేచ్ఛకు సంబంధించింది. రెండోది, పూర్తిగా మద్య నిషేధాన్ని చేపట్టినట్టయితే ప్రపంచంలో మాఫియాలు వచ్చినాయి, నేర ప్రవృత్తి పెరిగిపోయింది. దానివల్ల మద్య నిషేధం అమలు కాకపోగా సమాజం అతలకుతమైంది. ఈ నిరా ఆఫ్ ఎక్సెస్ అని చెప్పని ఒక పుస్తకం అమెరికాలో మద్య నిషేధానికి వచ్చి 1920 దశకంలో 30 దశకం మద్య నిషేధానికి వచ్చి పెద్ద పుస్తకం ఇదంతా డాక్యుమెంట్ చేస్తూ వచ్చింది. ఈ దృష్టిలో ఉంచుకుని చాలా ఆచరణ సాధ్యమైంది. పేదలకి మద్యం అమ్మటం లేకపోతే ఏదో రకంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడం మద్యం అమ్మైనా సరే అదే లక్ష్యంగా పెట్టేటువంటి కాకుండా మద్యాన్ని కఠినంగా నియంత్రించడం, గ్రామ ప్రాంతాల్లో ఈ షాపులు లేకుండా చేయటం, బెల్ట్ షాపులు లేకుండా చేయటం, ఆ ఊళ్ళో షాపు ఉండాలో నిర్ణయించే అధికారం పంచాయతీకి పెట్టడం, దాన్ని అమలు చేసే అధికారాన్ని కూడా పంచాయతీకి పెట్టడం, పంచాయతీ తప్పు చేస్తే పంచాయతీ దాటవలు చేయడం, ఆ పంచాయతీని రద్దు చేయడం, గుడుంబాన్ని కాపుసారాన్ని కూడా తీసే అధికారం పూర్తిగా స్థానిక ప్రభుత్వం చేతుల్లో పెట్టడం. అంటే ప్రజల చేతుల్లో పెట్టేసిన తర్వాత ఇంకా అప్పుడు తప్పులు చేస్తే మీ బాధ్యత కాదు. ఇప్పుడు ఇవాళ చేతులతో అస్తాలు వచ్చి మిమ్మల్ని అడగడం తప్ప బాబా మరి రండి సార్ మా ఊళ్ళో వచ్చి మీరు కూర్చోండి సార్ ఈ షాపుని అన్యాయం అయిపోతుంది సార్ అని చెప్పి అంటాం, లేకపోతే ఇంకో అర్జీ పెట్టుకోవడం తప్ప దీన్ని మార్చే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి దానికి ఒక చాలా విచక్షణతో గల విధానం చేపట్టాలని చెప్పిన ఉద్దేశంతో లోక్సత్తా గట్టిగా పోరాడుతోంది. రాజీ లేకుండా పోరాడుతుంది. రోజుకో మాట కాదు, గంటకో మాట కాదు. నిజాయితీగా మనం చేయాలి. ఎందుకంటే సారా వ్యాపారాన్ని మనం పక్కన ప్రోత్సహిస్తూ గ్రామాల్లో తాగించడమే లక్ష్యంగా పెట్టుకుంటూ పక్కన మళ్ళీ రాజకీయంగా ఏదైనా పనికొస్తుందని చెప్పని అప్పుడప్పుడు గుర్తొచ్చి లిక్పడి లేచేసి మధ్య నాపాలని నినాదం చేస్తే లాభం లేదు. అధికారంలో ఉంటే మాట, ప్రతిపక్షంలో ఉంటే మాట అంటే లాభం లేదు. నిజాయితీగా ఈ దేశ ప్రయోజనాల కోసం కొన్ని పద్ధతులను పాటించాలి. దానికి ఖచ్చితంగా సమాజం కలిసి వస్తుంది. చాలా విచక్షణ గల పోరాటం కావాలి. దీర్ఘకాలికంగా దేశాన్ని పనికొచ్చే పోరాటం కావాలి. రాజకీయంగా కేవలం ఓట్లు లాక్కుందాం అనే పోరాటం కాకూడదు. ఓకే అండి. హైదరాబాద్ నుంచి అశోక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అశోక్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో హలో చెప్పండి అశోక్ గారు, జేపీ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అశోక్ గారు, చెప్పండి. సార్ ఐ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ సార్. చెప్పండి సార్, ఇప్పుడు రాజకీయ నాయకులందరూ వచ్చేసి మద్యాన్ని కొంతమంది ఎవరు గవర్నమెంట్ లో ఉంటే వాళ్ళు వచ్చేసి మద్యం అమ్మకాలు కొనసాగించాలని అంటారు. ఎవరైతే గవర్నమెంట్ లో లేరో వాళ్ళు మాత్రం మద్యం అమ్మకాలు ఆపేయాలంటారు. ఇప్పుడు సార్ ఇది మద్యం అమ్మకాలు జరగాలి ఆపేయాలని కాకుండా నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఇప్పుడు నా ముందు ఇచ్చిన కాళ్ళు అడిగేశాడు. పల్లెటూరులో కూరగాయలు అన్నం తినడానికి అన్నం లేకుండా పల్లెటూరు జనాలు సాయంత్రానికి వచ్చే కూలి డబ్బులు మొత్తం తీసుకెళ్లి ఆ మద్యాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఇన్కమ్ ఈ రకంగా వస్తుందని చెప్తున్నారు. ఈ రకంగా వచ్చే ప్రభుత్వ ఇన్కమ్ వచ్చేసి మళ్ళీ మద్యానికే పెడుతున్నారు. గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ లాంటివి గవర్నమెంట్ ఒక పక్క ప్రవేశపెడతాను, మళ్ళీ వచ్చేసి ఇదే డబ్బులు మద్యానికి పెడుతున్నారు. అశోక్ చెప్పింది పూర్తిగా వాస్తవం. ఇప్పుడు గత సంవత్సరం మన ముఖ్యమంత్రి గారే ఆర్థిక మంత్రిగా బడ్జెట్ లో ప్రవేశపెట్టిన లెక్కల ప్రకారం సుమారుగా 12,000 కోట్ల రూపాయల పైచిలకు ఆదాయం వచ్చినట్టుగా ఉంది. లైసెన్స్ ఫీ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, లేకపోతే ప్రివిలేజ్ ఫీ కానీ, తర్వాత సేల్స్ ట్యాక్స్ కానీ, ఈ 4 ప్రధానంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు.
ఈ సంవత్సరం నాకు సరిగ్గా తెలియదు కానీ మరి పత్రికల్లో వస్తున్న వార్త